వైసీపీ నేతలు ఎప్పుడు విధానాలపై మాట్లాడరని, తిట్ల దండకం అందుకుంటారని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు వీడియో కెనాల్ పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు భూములిచ్చిన నిర్వాసితుల త్యాగాలు వృధా కాబోవని మరియు వారికి 300 కోట్ల పునరావాసం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల సీఎంల రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అంచనాలకు అదనంగా కేంద్రం తెలంగాణకు యూరియా కేటాయించిందని, రైతులకు సమర్థంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. దీంతో రేపు జరగాల్సిన టెట్ పరీక్ష వాయిదా వేసినట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆలస్యానికి రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అమెరికా సైనిక చర్య పశ్చిమాసియాలో సుదీర్ఘ ఘర్షణలను నివారించినప్పటికీ ఇరాన్కు ఇంకా ఎదురుదాడులు చేసే సామర్థ్యం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ కు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధజీవి జొనాథన్ ను కలవనున్నారు. ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై వస్తున్న వివాదాలపై స్పందించిన నిర్మాత బన్నీ వాస్ ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని, టైటిల్ ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పిచ్ పరిస్థితులకు జట్టుగా త్వరగా అలవాటు పడకపోవడం వల్లే ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి చవిచూసిందని ఓపెనర్ అభిషేక్ శర్మ వ్యాఖ్యానించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.